హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు గోధుమ రవ్వ సేమియాతో అయితే ఉప్మా చేస్తున్నా. దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇంకా పోపు గింజలు, పల్లీలు కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఒక చిన్న ఆలు అయితే వేసుకున్నా. ఇవి కూడా బాగా కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ కూడా వేసుకోవాలి. క్యారెట్స్ ఇష్టంగా తినరు కదా పిల్లలు, ఇలా వేస్తే అయితే బాగా తింటారనమాట. ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలిపి అయితే మూతపెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో దానికి 3 అయితే వాటర్ వేసుకొని, ఇంకా ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వ వేసుకొని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ అయితే నేను పెద్దది తీసుకున్నా. ఇంకా దీంట్లో అయితే సేమియా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత సేమియా కూడా పచ్చివే వేసుకుంటున్నాను నేను. సో ఇదంతా సేమియా రవ్వ కలిసేంత వరకు బాగా కలిపి ఇంకా మూత పెట్టి అయితే ఉడికించుకుంటే పైనుంచి కొద్దిగా కరివేపాకు నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఉంటుంది.